ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచన నుండి ఎడారిలో సెలయేర్లు అనే గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. మీరు ఊరకుండుట వలన రక్షింపబడుదురు, నమ్ముకునుట వలన మీకు బలము కలుగును. యెషయా గ్రంథము 30:15. మార్టిన్ లూథర్ ఏం చెప్పాడో తెలుసా? శ్రమలో మౌనంగా ఉండు, నీ కష్టాలను గురించి ఎవరికీ చెప్పకు, నీ కన్నీళ్లు తుడవమని ఎవరినీ అడగకు. వేదన సమయాల్లో దేవుని వైపు చూడు, ఆయన రెక్కల్ని ఆశ్రయించు. ఆయన సార్వభౌమత్వపు సహాయం నిన్నెన్నటికీ విఫలం కానివ్వదు. దేవుని ఎదుట మౌనంగా ఉండమని వాక్యం చెబుతున్న మాటలోని అర్థం ఇదే. తన బాధల్ని పదే పదే ఎదుటి వాళ్ళకి చెప్పడం ఒక వ్యక్తిని బలహీనుడు చేస్తుంది. అయితే తన దుఃఖాన్ని దేవుని ఎదుట కుమ్మరించడం ఆ వ్యక్తికి బలాన్నిస్తుంది. అది ఆ వ్యక్తిని దైవిక ప్రశాంతతతో నింపుతుంది. శ్రమల్లో కృంగిపోతావెందుకు? కష్టాలు కేకలేస్తావెందుకు? వేదనలు వెసుగు చెందుతావెందుకు? బాధల్లో గుండె బద్దలయ్యేలా ఏడుస్తావెందుకు? పద్మాసులో యోహాను పక్కన నిలబడిన ప్రభు నీ ప్రక్కన కూడా నిలబడి ఉన్నాడని నీకు తెలియదా? శ్రమలు కష్టాలు నిన్ను ఆవరించినప్పుడు, బాధలు వేదనలు నిన్ను చుట్టుముట్టినప్పుడు, నా అన్న వాళ్ళంతా నీకు వీపు మళ్లించి వెళ్ళిపోయినప్పుడు, నీ కళ్ళల్లోంచి కన్నీళ్లు వరదలే పారుతున్నప్పుడు, బలవంతుడైన నీ ప్రభువును ఆశ్రయిస్తూ పరుగులు తీయి. బంధకాలలో పౌలు శీలలా ఆనందగానాలు చెయ్యి. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.